ఓ వివాహతను మాయమాటలతో లోబర్చుకొని ఆమె నగ్న ఫోటోలతో లైంగిక బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీ కీచక నేత ముద్దు బాల వెంకటేశ్వర్లను కఠినంగా శిక్షించాలని టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా గల రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాణిజ్య విభాగం పశ్చిమ అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ మాట్లాడుతూ వైసీపీలో పలువురు నాయకులు మహిళలను లైంగికంగా వేధించడమే జయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఊరునగర్కు చెందిన వైసీపీ నేత ముద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొల్లపూడి మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్లోని ఓ వివాహితను మాయమాటలతో లోపరుచుకోవడమే కాకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి భారీగా డబ్బులు గుంజడం జరిగిందన్నారు. ఈ వ్యవహారం భర్తకు తెలియడంతో బాధితురాలుతో కలిసి భవానీపురం పోలీస్ స్టేషన్లో ముద్దు బాల వెంకటేశ్వర్లపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో ఆ కీచక నేతను కాపాడి కేసును నీరుగార్చేందుకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రితో పాటు పలువురు వైసీపీ మాజీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తొలగకుండా బాధితురాలకు న్యాయం చేయడంతో పాటు వైసీపీ కీచక నేతను తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ వాణిజ్య విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం నాయకులు నందిపాటి నరసింహారావు, తాతా శ్రీనివాసరావు, చందోలు వరప్రసాద్ తదితరులు ఉన్నారు. నా పేరు ఇందుకూరి యువరాజ్. నేను వాణిజ్య విభాగ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడిని. 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఆర్యవైశ్య మహిళ పైన సోషల్ మీడియాలో హైలైట్గా జరుగుతూ ఉంది. ఆమెనేదో బెదిరించారు చేశారని ఆ విషయం గురించి మాట్లాడడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరా ఏంటని చూస్తే వైసీపీకి చెందిన పశ్చిమ నియోజకవర్గ విభాగ అధ్యక్షుడని తెలిసింది. అతని పేరు మద్ది బాలు అలియాస్ మద్ది బాల వెంకటేశ్వర్లు అనమాట. ఇతను వచ్చేసి ఆర్యవైశ్య వ్యాపారస్తుల భార్యలను ట్రాప్ చేస్తూ వాళ్ళతో సాహిత్య సంబంధాలు పెట్టుకొని వాళ్ళని నూడుగా ఫోటోలు తీసి బెదిరింపులు చేయడం జరుగుతుంది. ఇలాగ అంతకుముందు 2-3 కార్యక్రమాల్లో కూడా మనోడు చేయటం జరిగింది. అతను వచ్చేసేసరికి 21 లక్షలు తీసుకున్నదే కాకుండా ఇప్పుడు ఆ మహిళను 2 కోట్లు ఇమ్మని డిమాండ్ చేయడం జరుగుతుంది. అది ఆ మహిళ తట్టుకోలేక వాళ్ళ భర్తకి చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కానీ ఇతను వచ్చేటప్పటికి మద్ది బాలు అనే వ్యక్తి వెల్లంపల్లికి ముఖ్య అనుచరుడు అనమాట. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదన్నా కార్యక్రమాలు చేసినా ఏదైనా చెందినా అందులో లోపాలను ఎత్తిపుచ్చుతూ మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ వాళ్ళ పేటీఎం బ్యాచ్లతో కానీ ఇది చేసేవాడు. ఇవాళ ఒక ఆర్యవైశ్య మహిళకు ఇంత జరుగుతున్న ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఏమి చేయకపోగా మాజీ కార్పొరేటర్లను ఆ నిందితుడి వైపు సపోర్ట్గా మాట్లాడుతూ రాయబారాలు జరుపుతూ ఉన్నాడు. ఇందులో వెల్లంపల్లికి ఎంత చేరింది ఏంటి ఇది మాకు తెలియాల్సిందిగా ఉంది. ముఖ్యంగా ఆర్యవైశ్య మహిళకు ఇలాంటి ఇబ్బంది కలిగిస్తూ పార్టీ వైసీపీ పార్టీనే ఆర్యవైశ్యుల ఆస్తులను కొల్లగొట్టడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు వెల్లంపల్లి ఇలాంటి అనుచరుల్ని వెనక వేసుకొని ఆడపిల్లలకు భద్రత కూడా కల్పించలేకపోవడం జరుగుతుంది. ఈ అనుచరుల్ని నిందించి నిందితుడికి సపోర్ట్గా మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయంలో తొందరగా స్పందించి అతనికి ఆ నిందితురాలికి మహిళకి న్యాయం జరిగేటట్టు చేయాలని వెల్లంపల్లి ఇలాంటి కార్యక్రమాలు మానుకుంటే ఆర్యవైశ్యుల్లో గౌరవం పెరుగుతుందని నేను ఈ రకంగా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకుండా చూడాలని మేము చూస్తున్నాము. కానీ వెల్లంపల్లికి కానీ మాజీ కార్పొరేటర్లు కానీ న్యాయం జరగకుండా అనుచరుడికి ఇది చేయాలి అన్న ఉద్దితో చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఈ పోలీసులు ఈ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు కూడా తెలిసేటట్టు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. ఆ వెల్లంపల్లే కాకుండా ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు ఎవరైతే ఉన్నారో ఆడికి సపోర్ట్ చేస్తున్నాడో ఆడిని నా అనుచరుడు కాదని బహిరంగంగా చెబుతూ అతనికి శిక్ష పడేటట్టు చేయాలని విలేకరుల సమక్షంలో బహిరంగంగా ఆ అమ్మాయికి క్షమాపణ చెప్తూ ఈ అనుచరుడికి నాకు సంబంధం లేదు అని చెప్పాలి. లేకపోతే రానున్న కాలంలో వైసీపీకి పుట్టగతులు ఉండవని
ఆరు వయసుడిగా వెల్లంపల్లికి ఇది పుట్టగతి ఉండదని మనవి చేసుకుంటున్నాను. మీ జగన్ కూడా రానున్న రోజుల్లో ఇలాంటి ఆడపిల్లల ఉసులు చాలా తగులుతాయి. ఇప్పుడు 11కి ఇదైన వాళ్ళు రేపు ఇంకా దిగజారిపోతారని నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.